విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా కాసేపు విమానం ల్యాండ్ అవ్వకుండానే గాల్లోనే చెక్కలు కొట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం కాసేపు గాల్లోనే చెక్కలు కొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కి అంతరాయం ఏర్పడింది. రన్వేపై ల్యాండింగ్ కూడా అంతరాయం ఏర్పడంతో విమానం గాల్లోనే చెక్కలు కొట్టింది. ఇండిగో ఫ్లైట్. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఇక విమానం ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ విజయవాడలో అయితే పొగమంచు కారణంగా, దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్కు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ ఇబ్బందితో తలెత్తడంతోనే గాల్లో విమానం చక్కర్లు కొట్టినట్టు తెలుస్తుంది. ఇక కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా రహదారులపై పొగమంచు కమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చే పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిర్పోర్ట్ మొత్తాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చక్కర్లు కొట్టాయి. గమ్యం చేరాల్సిన విమానాలు గాల్లోనే పలుమార్లు చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయపడాల్సిన అవసరం లేదని, వాతావరణం అనుకూలించిన వెంటనే క్లియరెన్స్ ఇస్తామంటూ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాల్సిన ఇండిగో విమానం ఒకటి గాల్లోనే చక్కర్లు కొడుతున్న వార్త తెలిసి ప్రయాణికులు, బంధువులు కూడా ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా పార్క్ లైట్లు వేసుకొని వస్తే కానీ ముందర వచ్చే వాహనాలు కనబడని పరిస్థితి నెలకొంది. దగ్గరకు వచ్చే వరకు కూడా వాహనాలు ఏంటి అనేది తెలియక వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలను జాగ్రత్తగా, నెమ్మదిగా నడుపుతూ ముందుకు వెళ్లాలంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితులకు ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎయిర్పోర్ట్కు వచ్చే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు విమానంలో వెళ్లేందుకు ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వస్తున్నారైతే ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన పొగమంచు కంపడంతో వారు వేగంగా వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతామో అనే ఆందోళన కూడా ప్రయాణికులున్నారు. పొగమంచు దట్టంగా ఉండడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు రన్వే స్పష్టంగా కనబడక క్లియరెన్స్ ఇవ్వలేదంటూ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. ఇక మరికొద్దిసేపట్లోనే క్లియరెన్స్ ఇస్తామని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్తున్నారు. మొత్తం మీద విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో పొగమంచు ప్రభావంతో రన్వేపై దట్టంగా పొగ అలుముకోవడంతో విమానాల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి గన్నవరం వచ్చిన ఎయిర్ ఇండియా విమానం, అలాగే మరొక ఇండిగో ఫ్లైట్, ఈ రెండు కూడా కాసేపు గాల్లోనే చెక్కలు కొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అలాగే వారి బంధువులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. అయితే ప్రస్తుతానికి క్లియరెన్స్ ఇవ్వడంతో అవి ల్యాండ్ అయినట్టుగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగానే వాతావరణం అనుకూలించగా ఈ పరిస్థితులు ఏర్పడ్డట్టుగా విమానాశ్రయ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, రాజేష్ జైన్ అయ్యారు. రాజేష్, గన్నవరం ఎయిర్పోర్ట్లో కొన్ని ఫ్లైట్లు ల్యాండింగ్కు ఇబ్బంది తలెత్తినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఫ్లైట్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యా, సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి అయితే సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. అయితే ఉదయం తెల్లవారుజామున 7 గంటల ఆ ప్రాంతంలో మాత్రం ల్యాండ్ అవడానికి చాలా ఇబ్బందులు పడ్డాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే దట్టమైన పొగమంచు కేవలం గన్నవరమే కాదు, విజయవాడ నగరంతో పాటు నగరం అంటే రూరల్ ప్రాంతాలు అన్నిటి కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రన్వే కనబడక కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. అయితే ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఎయిర్ ఇండియా విమానం అయితే దాదాపు 10 నిమిషాలు గాల్లోనే చక్కెర కొట్టింది. రన్వే కనబడని పరిస్థితి ఎదురైన నేపథ్యంలో గాల్లోనే చక్కెర కొట్టింది. అయితే తర్వాత దాన్ని ఢిల్లీకి తరలించడంతో ఢిల్లీలో అత్యవసరంగా ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం రన్వే కొంత క్లారిటీ క్లియర్ అవడంతో విమానాలు రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం అయితే బెంగళూరు, విశాఖపట్నం, ఈ ఢిల్లీ 3 ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు ల్యాండింగ్ కొంత ప్రాబ్లమ్స్ అయితే ఎదురైనాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఎయిర్వేస్ తో పాటు అటు మామూలు సాధారణ రహదారులు కూడా కనబడిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 9 గంటల వరకు కూడా ఈరోజు దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా సాధారణ ప్రయాణికులు, వాహనదారులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మరోవైపు గన్నవరం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విషయంలో ప్రతి వింటర్ సీజన్ లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. కానీ కొత్త ఎయిర్ ఇండియా విమానం 10 నిమిషాలు గాల్లో చక్కర్లు పడడంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో కొంత తెలియక ఇబ్బంది పడిన పరిస్థితి. తర్వాత కొంత చేరుకుని ఆ ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్ లో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి. అటు నుంచి తిరిగి
గన్నవరం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే కొంత పొగమంచు తాగడంతో విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో తెలుగు రాష్ట్రాల్లో భారీగా చలి పెరిగింది. ముఖ్యంగా ఏపీ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్ ఆలస్యం అవుతోంది. ఇప్పటికే కొన్ని విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. చాలాసేపు పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. రన్వేపై ల్యాండింగ్కు అంతరాయం కలిగింది. దాంతో అటు మరో ఇండిగో విమానం కూడా గాల్లోనే చక్కర్లు కొట్టిన పరిస్థితి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని వాతావరణం అనుకూలించాక ల్యాండ్ చేస్తామంటూ ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ప్రయాణికుల బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్కు రావాల్సిన హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, ఢిల్లీ విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించ